హాయ్ అండి. మీ దగ్గరికి చాలా రోజుల తర్వాత వచ్చేసాను మళ్ళీ ఒక వంటతోని. ఈరోజు ఏంటంటే రవ్వ పులిహోర అండి. ఇప్పుడైతే నేను దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నానండి. ఇది బియ్యపు రవ్వతో చేస్తారు. దీనికైతే ఫస్ట్ తిరువాతకి ఒక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత దాంట్లో పల్లీలు, శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుతున్నా చూడండి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేయించాను దీంట్లోనే. తర్వాత ఇంగువ వేయాలి. చూడండి అన్నీ బాగా పల్లీలు అయితే ఫస్ట్ వేసుకోండి, ఎందుకంటే అవి కొంచెం లేట్గా వేగుతాయి కదా. అవి హాఫ్ వేగిన తర్వాత శనగబ్యాళ్ళు, మినప్పాలు, మిగతా తర్వాత గింజలన్నీ వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారంని బట్టి ఇలా సన్నగా పొడుగా సగంకి చీల్చుకొని వేసుకోండి తిరువాతలోనే. బాగా తర్వాత కొంచెం ఉప్పు జీలకర్ర వేయండి, బాగా పట్టుకుంటుంది తిరువాతలోనే. తర్వాత అయితే ఇక్కడ చూడండి ఒకటి రవ్వకి 2 వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇది బియ్యపు రవ్వ. మీరు కుక్కర్లోనే పెట్టుకొని 3 విజిల్ని రాయించుకోవచ్చు. నేనైతే సపరేట్ ఉడికించాను. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ వేసి ఉడికించాను. మీకు ఒకవేళ మెత్తగా అవుతుందంటే ఇంకా కొంచెం వాటర్ తక్కువ వేసినా పర్వాలేదు. మెత్తగా ఏం కాదండి, కరెక్టే సరిపోతుంది. నేనైతే 1కి 2 వేసాను. ఇంకా ఇంకా చాలా పొడి కావాలంటే ఇంకా కొంచెం వాటర్ తగ్గించుకోండి. నేనైతే 1కి 2 వేసాను. ఇంకా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి వాటరు. తర్వాత చూడండి అదంతా పొడి వచ్చింది కదా, బాగా అంతా ఉడికించేటప్పుడే దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసాను. అంత బాగా పచ్చగా వచ్చింది కదండి, రవ్వ అంతా బాగా ఉడికింది కదా. తర్వాత అయితే మనం తర్వాత వేసుకున్నాం కదా, అదంతా దీంట్లో వేయాలి. నిమ్మకాయ కూడా వేయాలండి దానికి ఎంత కావాలన్నా. ఇది మామూలుగా ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు, బియ్యపు రవ్వ ఉప్మా అని చేస్తారు కదా. నేనైతే ఇది నిమ్మకాయ పులిహోర అని చెప్పినా కదా, ఇది రవ్వ పులిహోర అన్న కాబట్టి పులుపు ఉంటుంది కదండి పులిహోర అంటే. అందుకని చింతపండు రసం కాకుండా నిమ్మకాయ పిండుకోవాలి. బాగా పొడి వస్తుంది కదా నిమ్మకాయ పిండుకుంటే. అందుకని మనకి ఎంత కావాలన్నా అంత, ఒక 2 నిమ్మకాయలు, చిన్నవి అయితే నేను 2 వేసానండి. పెద్దదైతే ఒకటైనా సరిపోతుంది. మనం చేసుకున్న దాన్ని బట్టి పులుపు చూసి వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసేయద్దండి పులుపు. మీకు కావాల్సిన కాడికి కొంచెం కొంచెం వేసుకుంటే చెక్ చేసుకొని వేసుకోండి పులుపు, ఉప్పు అయితే. ఫస్ట్ ఉడికేటప్పుడు అయితే నేను కొంచెం వేసినాను అందాజుగా. మళ్ళీ తర్వాత అయితే లాస్ట్కి నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ కొంచెం వేసినాను. అంతా ఒకసారి మళ్ళీ అడ్జస్ట్ కావాలి కదా అని. తర్వాత గింజలకు కూడా పచ్చిమిరపకాయలకి అన్నీ వేగిన తర్వాత కూడా కొంచెం వేయాలి. అప్పుడు పచ్చిమిరపకాయలకి బాగా ఉప్పు పట్టుకుంటుంది ఆయిల్లో ఉన్నప్పుడు వేస్తే. ఎన్ని రోజులే కదండి నేను వంట వీడియో పెట్టక. కొన్ని రోజులు అయితే బిగ్ బాస్వి అవి పెట్టాను కదా. తర్వాత అయితే ఇంకా ఓన్లీ ఏమన్నా కాంట్రవర్సీ బిగ్ బాస్ అవి పెడదాం అనుకున్నా. ఇంకా మళ్ళీ ఇది వీడియో తీసానని మళ్ళీ పెడుతున్నాను. ఏది వీలైతే అది పెడుతుంటానండి, ఏమనుకోద్దండి. చూడండి పల్లీలు అయితే సపరేట్ దాంట్లో కలపకుండా వేయించి పక్కన పెట్టుకున్నా. బాగా అట్లయితే కరకరాలాడుతుంటాయి. దాంట్లోనే వేసేసినాం అనుకో ఫస్టే మెత్తగా అయిపోతాయి. మనకు గట్టిగా ఉండాలంటే పొడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అన్నీ మళ్ళీ పైన కొంచెం వేసాను. తిరువాతలో కూడా కొంచెం వేసాను, మళ్ళీ ఇక్కడ కూడా వేసాను కరివేపాకు, అవి కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ తిరువాతలో ఎక్కువనే వేసాను. మళ్ళీ పైన గార్నిష్కి లైట్ కొంచెం వేసాను. కొంతమంది అయితే దేవునికి ప్రసాదంకి దానికి కూడా పెడతారండి. నేనైతే పెట్టలేదు ప్రసాదంకి. కొంతమంది చెప్తుంటారు రవ్వ పులిహోర దేవునికి ప్రసాదం పెట్టాను అంటుంటారు, కానీ నేనైతే ఏం పెట్టాను. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. నాకైతే తెలియదు అది మరి పెట్టవచ్చో లేదో. పెట్టవచ్చండి, ఎందుకంటే ఓన్లీ బియ్యపు రవ్వనే కదా దీంట్లో వేసింది మనము. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లిపాయలు మనం అవన్నీ ఏం వాడం కాబట్టి పెట్టుకోవచ్చు. మామూలు దేవునికి చేసేదానికైతే ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అవన్నీ ఉల్లిగడ్డలు అవన్నీ వాడకూడదని చెప్తారు కదా, అందుకని చెప్తున్నాను నేను. దీంట్లో ఏం లేదు కదండి, నిమ్మకాయ, ఉప్పు అవే కదా. మామూలు చిత్రాన్నంకి ఎలా వేస్తామో అదే కదా, సేమ్ టు సేమ్. దీన్నైతే మామిడికాయ పప్పుల పొడితో మామూలు ఉప్మా తీసుకున్నట్లు తీసుకోవచ్చండి మనము. సేమ్ టు సేమ్ ప్రాసెస్. నిమ్మకాయ లేకుండా కూడా ఉప్మాలా కూడా చేసుకోవచ్చండి. బాయ్ అండి.